పోలీసులే న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారంటే దానికి ఏమిటి అర్థం? ధన తిమింగళాలు ఆ న్యాయాన్ని నిలువునా మింగేశాయి, అదే అర్థం. ఇక మీదట వాళ్ళని ఎదిరించి మనం ఎలాగమ్మా బ్రతుకుతాం? బ్రతకడంలోనే కదమ్మా మన సాహసం ఉంది. అన్నిటికీ ఆ చంద్రశేఖర్ వాడి కొడుకు కారణం కాదు, నేనే కారణం. ఏమిటి మీరనేది? అవునమ్మా, బస్తీకి నిన్ను చదివించడానికి పంపించాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. బస్తీకి వెళ్ళాక మగవాళ్ల చిందులేస్తూ వచ్చావు, అది చూసి ఆనందించాను. ఎలక్షన్ లో నిలబెడతానని చెప్పి లేనిపోని గొడవలన్నీ కొని తెచ్చుకున్నావు, అయినా నిన్ను కాదనలేదు. అప్పుడే నిన్ను అదుపులో పెట్టి ఉంటే ఈ అనర్థాలన్నీ వచ్చిండేవా? నాన్న, రాణి ఎటువంటి తప్పు చేయలేదు నాన్న. మరేమిటమ్మా, ఇది చేసిన గొడవ వల్లే లోకం తెలియని అమాయకురాలైన నీ మీద పెద్ద అభాండం వచ్చి పడింది. ఏమిటి మీరనేది? ఆ నీచుడు ఊరందరికీ చేసే ఘోరాలు చూస్తూ నన్ను ఊరికే ఉండమంటారా? నీతి న్యాయం చెప్తారే, ఆ నీతి కోసం ఆ న్యాయం కోసం నేను వాదించకూడదా? వాదించి ఏం లాభం? పరువు పోయింది, మర్యాద పోయింది. ఇక మీదటి ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని ఎలా తిరగలను? ఆ ఆలోచనే మీకు వద్దు నాన్న. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడమే నా బాధ్యత. ఇన్ని అక్రమాలు చేసిన వాళ్ళని నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను. ఇక మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. రండి నాన్న, వెళదాం. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. స్నేహితులారా, మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలో మీరందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కేక్ కొయ్యాలి. ఆకలికి విందు, కంటికి విందు. మరి పెళ్లి ఎప్పుడు చేస్తావు? ఏం చేయమంటావయ్యా, మొదటి పెళ్లి ఆగిపోయింది. అపశకునమని ఎవరూ పిల్లల్ని ఇవ్వమంటున్నారు. భయపడకు, నేనున్నాను. మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేస్తాను. ఏమంటున్నావు సాంబశివం? నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోగలనా? ఎన్ని లైసెన్సులు తీసిచ్చావు, ఎన్ని పర్మిట్లు తీసిచ్చావు. ఆ పల్లారావు కూతురికి అదంతానే మర్చిపోగలనా? ఓయ్, అసలు మనిషి అంటే నువ్వేనయ్యా. నేను చేసిన సహాయం నువ్వు ఒక్కడవే మర్చిపోలేదు. మనసులో కలిసిన మన ఇద్దరం ఈనాడు బియ్యంకుళం అవటం సంతోషమే. వెంటనే ముహూర్తం పెట్టించు. అబ్బాయి, నీకు పెళ్ళే జరగనివ్వనని సవాల్ చేసి వెళ్తుంది కదూ. ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది. నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. విదేశ పిల్ల? అవునరా, నాకు ఒక చెల్లెలుంది. 20 సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది. దాని కూతురే నీ భార్య. వెంటనే లండన్ కేబుల్. హలో అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. నీ కూతురికి నా కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. అవునమ్మా, నా ఆస్తి అంతా నీ కూతురి పేరు రాసేశాను. వెంటనే బయలుదేరి రావాలి. ఏంటిదే? రేపా? ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్కి బయలుదేరి రామ్మా. అవునమ్మా, సరేనమ్మా, పెట్టేనా? పాపా కులాసాయనా? అని రాణి, నువ్వు దిగులు పడద్దు. లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు, ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి. నేను వాళ్ళతో అన్ని విషయాలు చెప్పేశాను. అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన ఝాన్సీనే వాళ్ళ కూతురులాగా మారు వేషంలో చంద్రశేఖర్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాను. నువ్వు ఆడపిల్లవైనా నీకెంత ధైర్యం, ఎంత బలం, ఎంత చొరవ. నీ ధైర్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తున్నా. కానీ ఆ మాట అంటే నువ్వెక్కడ బంతాడేస్తావని భయంగా ఉంది రాణి. రాణి, నన్ను ప్రేమించు ప్లీజ్. ఐ లవ్ యూ, యూ లవ్ మీ. मैं तुमसे प्यार करता हूँ रानी. రాజశేఖర్, ఏమిటి అలా చూస్తూ కూర్చున్నావు? తీసుకెళ్ళి మన అండర్ గ్రౌండ్ అంతా చూపించు. రండి మా రండి. తండ్రి కొడుకులు కలిసి చేసే అక్రమం చూడండి. చిచి, అద్భుతం చూడండి. ఏమిటిదంతా? ఇవన్నీ నకిలీ వజ్రాలు. ఇక్కడ చూసారా, నోట్లన్నీ కొండల్లా పడున్నాయి. ఇదంతా దొంగ నోట్లు. ప్రపంచంలో ఉన్న నోట్లన్నీ మేమే చేస్తున్నాం. చూసారా, పెట్టెలు పెట్టెలుగా బయటికి పంపుతాం, రెడీగా ఉన్నాయి. ఇలా చూడండి, ఇదంతా మేలిం బంగారం. షిప్పుల్లో వచ్చి దిగింది. దీని విలువ కొన్ని కోట్లు. కోట్ల? కేడీల బిజినెస్ కోట్లు కదండి. నువ్వు చెప్పేది నిజమా? వాళ్ళు అంతటి ఘనులా? అవును,
భూగోళం మ్యాప్ లో ఉన్న అన్ని దేశాల నోట్లు వచ్చేస్తున్నారు. దొంగ బంగారంతో నాణేలు తయారు చేస్తున్నారు. రంగు రంగుల రాళ్లు తయారు చేస్తున్నారు. గుట్టలు గుట్టలుగా పెట్టించారు. అది మాత్రమే కాదు, అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి అది ఇచ్చి ఇది ఇచ్చి మన దేశ రహస్యాల ఫైల్స్ అన్ని విదేశాలకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాడు మన చేతికి దొరికిపోయాడు. ఈ ఆధారంతోనే వాడిని పట్టి ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. మాట్లాడకుండా నువ్వు వెళ్ళు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావే, నువ్వు వెళ్ళవే. నేను నీలాగే అక్కడికి వచ్చి కథంతా ముగించేస్తాను. నువ్వు వెళ్ళు. హాయ్ గుండు మామ. ఏంటి నువ్వు ఆడుతూనే కూర్చున్నావు? పప్పి, ఎక్కడికి వెళ్ళొస్తున్నా? ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న వేశావు? లండన్ లో చలిగాల్లో తిరిగే పిల్ల లోపల ఉక్క పోస్తూ ఉంటుంది. అందుకని గాలి పీల్చుకోవడానికి షికారికి వెళ్ళుంటుంది. ఎక్కువ నవ్వకమ్మా, పళ్ళు నొప్పి పెడతాయి. నడుం నొప్పికి గబ్బిలం రక్తం అడిగావు, పళ్ళ నొప్పికి పాము రక్తం అడుగుతావు. మామయ్య పుట్టలో చేయి పెడతాడు, పాము కరుస్తుంది. ఏంటి గుండు మామ ఈరోజు హ్యాపీగా ఉన్నావు? గుట్టు బట్ట బయలైంది అందుకే. నువ్వు నా లండన్ కొడలేదా? పట్టిన శపథం నెరవేర్చుకోవడానికి అక్కా చెల్లెళ్ళు నా దగ్గర నాటకం ఆడారు. ఎలా కనిపెట్టానో చూశారా? నా రహస్యాలు తెలుసుకుని ఎవ్వరూ తప్పించుకోలేరు. రాజా, ఈ కుక్కను తీసుకెళ్లి కట్టేరా. అయ్యో అయ్యో. ఆగండి. ఏమిటి ఈరోజు బావగారి గొంతు మోగుతోంది? చలాయ్, నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. పప్పి నీ కూతురేనా? నువ్వే కన్నావా? మరి నేనా కన్నాను. 10 మాసాల 7 రోజులకి నీ చెల్లెలికే పప్పి పుట్టింది. షట్ అప్. నాకు అసలు నిజం తెలిసిపోయింది. అది పప్పి కాదు, ఝాన్సీ. పర్వాలేదు, అన్నయ్యకి అసలు నిజం తెలిసిపోయింది. నాకెందుకు ద్రోహం చేశావు? నేను ద్రోహం చేశానా? నువ్వు నాకు ద్రోహం చేయలే. ఆ ఝాన్సీని చెరిచి ఒక బిడ్డ పుట్టాక నీ కొడుకును నా కూతురికి చేయాలనుకున్నావే, అది పెద్ద త్యాగం అనుకున్నావా? అన్నయ్య, నేను నీకు తోడబుట్టిన దాని కనుక చెప్తున్నాను. ఆ అమ్మాయి అమాయకురాలు. ఆ అమ్మాయికి ద్రోహం చేయొద్దు. ఆ పాప నిన్ను కొడుతుంది. మాట్లాడకుండా నీ కొడుకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయడం మంచిది. అన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్యా. మీరెవరూ నాకు నీతులు చెప్పక్కర్లేదు. యు మే గో అవుట్. ఐ సెడ్